హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో అంటే 2028 కానీ 2029లో కానీ జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ నాటికి అసెంబ్లీ సీట్లు 175కు చేరవచ్చు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం 119 సీట్లతో ఉన్న మన అసెంబ్లీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి 175 సీట్లతో రావచ్చు అంటూ 175 మంది అభ్యర్థులతోనే ఎలక్షన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. అసలు ఈ వార్తలో ఉన్న ముఖ్య విషయాలు ఏంటి, అసలు 175 రావడానికి గల కారణాలేంటి మనమైతే ఈ వార్తను చూసి తెలుసుకుందాం. ఇక అసెంబ్లీ సీట్లు 175 డీలిమిటేషన్ తర్వాత శాసనసభలో కీలక మార్పులు అంటూ ఒక వార్త రావడం జరిగింది. ఇక లోక్సభ ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఏర్పాటు చేస్తారట. ముఖ్యంగా లోక్సభకు కూడా పెంచే అవకాశం ఉంది కాబట్టి లోక్సభ స్థానాలను పెంచిన విధంగానే లోక్సభ స్థానాల్లో ఆధారంగానే శాసనసభ స్థానాలు కూడా పెంచుతారనే ఒక వార్త అయితే మనకి రావడం జరిగింది. ఇక అన్ని పార్లమెంట్ స్థానాల్లో సమానంగా సెగ్మెంట్లు, వచ్చే ఎన్నికల నాటికి 33% మహిళా రిజర్వేషను ఫలితంగా పురుష నేతలకు తగ్గనున్న ప్రాధాన్యం. ఇక ఎంపీ సీట్ల సంఖ్యను పెంచాలని పాలకులపై ఒత్తిడి, 33% లేదా 50% స్థానాలు పెంచే అవకాశం. రాష్ట్రంలో 23 లేదా 25కు చేరుకున్న ఎంపీ స్థానాలు. ఇది అంటే రాబోయే ఎలక్షన్స్ నాటికి ఎంపీ స్థానాలు కూడా 23 నుంచి 25 స్థానాలు అయితే ఖచ్చితంగా చేరుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక ఎమ్మెల్యేల స్థానాల సంఖ్య సైతం పెరిగే అవకాశం, రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ మార్పులు చేసే అవకాశం ఉంది అంటూ మనకి ఒక వార్త రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మహిళలకు 33% లేదా 50 స్థానాలకు పెంచే అవకాశం ఉందంట. వచ్చే ఎన్నికల నాటికి 33% మహిళా రిజర్వేషన్ అయితే అమలు చేస్తారంట. దీనికి అనుగుణంగానే మహిళలకు ఈసారి పెద్ద ఎత్తున అసెంబ్లీ సీట్లు అలాగే పార్లమెంట్ సీట్లు అయితే వచ్చే అవకాశం ఉంది. దీంతో కీలకంగా అంటే రాజకీయంగా కాస్త పురుషులకి కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అంటూ కూడా చర్చించుకున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ, ప్రతిపక్షాలు అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా దీంట్లో అంటే ముఖ్యంగా పురుషులు నష్టపోయే అవకాశం ఉంది అంటూ కూడా చర్చించుకున్నారు. ఇక దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. ఇక జనగణన తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక 2027లో నిర్వహించే జనాభా లెక్కల ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టనుంది. ఇది ముఖ్యంగా అంటే 2027లో నిర్వహించే జనాభా లెక్కల ఆధారంగానే ఈ ప్రక్రియ చేసే అవకాశం ఉందంట. అంటే 2027లో ఈసారి జనాభా లెక్కను అంటే మొత్తం దేశవ్యాప్తంగా జనాభా లెక్కనైతే చేపట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అయితే 2 ఏళ్ల క్రితం మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభ, రాజ్యసభలో కేంద్రం బిల్లును ఆమోదించింది. వచ్చే ఎన్నికల నాటికి ఇది అమలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పురుషులు రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉండడంతో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలనే ఒత్తిడి అధికార విపక్ష పార్టీల నుంచి వస్తున్నట్లు తెలిసింది. ఇక అలా పెంచితే లోక్సభ స్థానాల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏపీ పునర్విభజన చట్టంలో చెప్పినట్లు 153 కాకుండా ఆ సంఖ్య 161 నుంచి 175గా ఉండే అవకాశము ఉంది అంటూ కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ 33% మహిళలకు రిజర్వేషన్ అమలు చేస్తూ లాస్ట్ టైం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఆ బిల్లును కూడా ఆమోదించడం జరిగింది. ఇక దీనికి అనుగుణంగానే వచ్చే ఎలక్షన్స్లో పూర్తిగా మహిళలకు 33% సీట్లను కేటాయించే అవకాశం ఉంది. దానితో పురుషులకు కాస్త ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు పార్లమెంట్ సీట్లను పెంచాలి, అలాగే దాంతోపాటు అసెంబ్లీ సీట్లను పెంచితే మాకు కూడా తగిన న్యాయం చేసిన వారు అవుతారు అంటూ ముఖ్యంగా పురుష లీడర్లు అయితే కోరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అంటే ఈ అంటే మామూలుగా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయితే ఆడవారికి సీట్లు వచ్చినా కానీ ఎక్కువ శాతం మగవారే పెత్తనం చెలాయిస్తారు. కానీ ఎమ్మెల్యే, ఎంపీల విషయంలో అయితే అలా ఉండదు. ఎవరికి అంటే లేడీ
కోటాలో వస్తే లేడీస్కి అలాగే వారే బాధ్యతలు స్వీకరించాలి, వారే ఆ నియోజకవర్గ పరిధిలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలి. కాబట్టి కాస్త లీడర్లు అయితే ఆ విషయంలో కాస్త భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఎక్కువ శాతం లీడర్లు ఒకవేళ అంటే ముఖ్య నేత ఎవరైనా ఆ నియోజకవర్గంలో వారికి రిజర్వేషన్లో లేడీస్ కోటా కనుక వచ్చి అక్కడ ముఖ్య నేత ఎవరైనా ఉంటే ఇక వారు ఎక్కువ శాతం వారి భార్యలకు ఆ సీట్ని కేటాయించే అవకాశం అయితే పార్టీలు చేస్తుంటాయి. మరి ఈసారి అలా కాకుండా కొత్త వ్యక్తులకి మహిళలకి ఏమైనా ఛాన్స్ ఇస్తుందేమో మనం అయితే వేచి చూడాలి. ఇక ఇంకొక వైపు గతంలో 153 చెప్పడం జరిగింది పునర్విభజన చట్టంలో. ఆ సంఖ్య 161 నుంచి 175కి ఉండే ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక్కడ ఒక చార్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ సీట్ల వారుగా అంచనాలు ఇవి. అంటే 17 లోక్సభ స్థానాలు ఉన్నప్పుడు ఒక్కో సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అవి 119కి ఉంది. అంటే ప్రజెంట్ ఇది 119 అనేది ప్రస్తుతం ఉంది. అలాగే ఒక్కో లోక్సభ సెగ్మెంట్లో 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 136, ఒక్కో లోక్సభ సెగ్మెంట్లో 9 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 153. అలాగే లోక్సభ స్థానాలు 23 లోక్సభ స్థానాలు కనుక ఒకవేళ అయితే అంటే ఇప్పుడు రేపు పెంచి నిజంగానే కేంద్ర ప్రభుత్వం 23 స్థానాలు కనుక మనకి చేస్తే అసెంబ్లీ స్థానాలు ఆ విధంగా 161కి చేరుకుంటుందంట. అంటే ఒక్కొక్క అసెంబ్లీలో ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సీట్లు కనుక ఉంటే 161కి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ 8 అసెంబ్లీ సీట్లు కనుక చేస్తే 184కు చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ 9 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 207కు చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ లోక్సభ స్థానాలే కనుక 25 లోక్సభ స్థానాలు కనుక పెంచితే ఇక 25 అసెంబ్లీ స్థానాలు పెంచితే ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సీట్లు కనుక ఉంటే 175 సీట్లు ఎమ్మెల్యే సీట్లు శాసనసభ స్థానాల సీట్లు అయితే వచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఈ చార్ట్ వివరిస్తుంది. అలాగే 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 200, ఇక 9 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 225. నాకు తెలిసి 99% 7 అసెంబ్లీ సెగ్మెంట్లే ఉంటాయి ఒక్కొక్క లోక్సభ స్థానానికి. అందులో ఇప్పుడు ఇంకా పెంచుతున్నారు కాబట్టి లోక్సభ పరిధి కూడా చాలా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లోక్సభలోనే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చేయాలి. కాబట్టి నాకు తెలిసి 7 ఉండే అవకాశం ఉంది. 7 స్థానాలు కనుక ఉండి ఒకవేళ 25 పార్లమెంట్ స్థానాలు కనుక వస్తే ఖచ్చితంగా మనకి తెలంగాణకి 175 అసెంబ్లీ స్థానాలకి నెక్స్ట్ అంటే వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశము ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇంకొక వైపు ఇక చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ వచ్చే ఎన్నికల నుంచి అమలు చేసే అవకాశం ఉంది. దీంతో లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, శాసన మండలి 3వ వంతు సీట్లు మహిళలు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్సభలో 544 స్థానాలు ఉండగా సుమారు 180 సీట్లను వారికి కేటాయించాల్సి ఉంటుంది. దీంతో పెద్ద సంఖ్యలో పురుష నేతలు తమ సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే అధికార విపక్ష పార్టీలనే తేడా లేకుండా పురుష నేతలు దీనికి సిద్ధంగా లేరనే చర్చ జరుగుతున్నది. అన్ని పార్టీలకు వారి సేవలు అవసరమే. ఈ నేపథ్యంలో పురుష నేతల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు లోక్సభ సీట్లను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇది ముఖ్యంగా అంటే 543 స్థానాలు ప్రజెంటు పార్లమెంట్ స్థానాలు ఉంటే దాంట్లో 33% మహిళలకు ఇస్తే అంటే 180 సీట్లను వారికే కేటాయించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన సీట్లలో పురుషులు ఎక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుంది అంటే మంచి మెయిన్ సీట్లలోనే ఎక్కువగా వారే 180 సీట్లు వారే కైవసం చేసుకుంటే ముఖ్యమైన లీడర్లకి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉండదు అంటూ అన్ని పార్టీల నాయకులు కూడా భావిస్తుండటంతో ఖచ్చితంగా 2028 కానీ 2029లో జరిగే ఎలక్షన్స్ లోపే కేంద్రం జనాభా లెక్కల ప్రాతిపదికన ఇక లోక్సభలో ఎన్ని సీట్లు పెంచాలి, అలాగే లేడీస్కి మహిళలకు ఎంత శాతం వాటా ఇవ్వాలనే దానిపై కూడా లోక్సభ సీట్లు ఎన్ని పెంచాలి, దానికి ప్రాతిపదిక ఏమిటి అనేది ఇంకా ఖరారు కాలేదు. మహిళలకు కేటాయిస్తున్న 33.33% అంటే 180 సీట్లను అదనంగా పెంచాలా లేక జనాభా ఆధారంగా 50% సీట్లు పెంచాలా అనే అంశం అనే చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. 33% అయినా 50% దాని ఆధారంగా తెలంగాణలోనూ లోక్సభ స్థానాల సంఖ్య పెరుగుతుంది. 33% పెరిగితే 6 లోక్సభ స్థానాలు పెరిగి పార్లమెంట్ స్థానాల సంఖ్య 23కు చేరుకుంటుంది. ఒకవేళ 50% సీట్లు పెంచాలనుకుంటే ఆ సంఖ్య 25కు చేరుతుంది. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో లోక్సభ సీట్లు 23 లేదా 25 అయ్యే అవకాశం ఉంది. 25తో పాటుగా
మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 175 ఎమ్మెల్యే స్థానాలు కూడా అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా భావిస్తున్నారు. దీనిపై దక్షిణాదికి సంబంధించిన నాయకులు, అన్ని పార్టీల నాయకులు కూడా దీన్ని కాస్త వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అంటే జనాభా ప్రతిపాదికన మీరు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు తీసుకొస్తే దక్షిణ ప్రాంతంలో కాస్త తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది, దీనికి కాస్త ప్రాతినిధ్యం తక్కువ వచ్చే అవకాశం ఉందంటూ కూడా వారు భావిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక దక్షిణాదిపై తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ. జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను దక్షిణ భారతదేశానికి చెందిన పార్టీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలా చేస్తే సీట్ల సంఖ్య పరంగా దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెబుతున్నాయి. ఇప్పటికే దక్షిణాదికి చెందిన పార్టీలన్నీ ఏకమై సమావేశాలు నిర్వహించాయి. ఇక కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాయి. 33 లేదా 50% ఏ లెక్కన సీట్లు పెంపు జరిగినా దక్షిణ భారతదేశానికి రాజకీయ ప్రాతినిధ్యంలో అన్యాయం జరుగుతుందని చెప్పాయి. జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే ఉత్తర భారతంలోని స్థానాలతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎక్కువగా ఉంటాయని దక్షిణాది పార్టీలు ఆందోళన వ్యక్తం చేసి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని, ఈ ప్రాంతం రాజకీయంగా అభివృద్ధి పరంగా నిర్లక్ష్యానికి, వివక్షకు గురవుతుందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇది అంటే ఒకవేళ నిజంగానే జనాభా ప్రాతిపదికన వారు కనుక లోక్సభ స్థానాలు నిర్ణయిస్తే ముఖ్యంగా దక్షిణ భారతదేశంతో పని లేకుంటేనే ఉత్తర భారతదేశంతోనే అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారి ఎక్కువ సీట్లు ఉండదు, అక్కడి సీట్లతోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దానితో దక్షిణ భారతదేశంపై కాస్త చిన్న చూపు ఉంటుంది. అది అభివృద్ధి పరంగాను అన్ని రకాలుగా కూడా మన దక్షిణ భారతదేశం వెనుకబడే అవకాశం ఉంటుంది అంటూ అన్ని పార్టీ అంటే గతంలోనే అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఈ విషయంపై మీటింగ్లు పెట్టి చర్చించుకోవడం జరిగింది. ఇక మరి వారు ఏ ప్రాతిపదికన సీట్లు ఇస్తారో అలాగే దక్షిణాది ప్రాంతానికి ఎక్కువ న్యాయం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కాస్త చొరవ చూపాలంటూ కూడా ఆ నాయకులు అయితే కోరుకుంటున్నారు. మరిగా వారు అంటే 2027 జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచుతారా, మరి వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది అయితే మనం వేచి చూడాలి. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్.